ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజు శివయ్యని తాకి ఆశీర్వాదం పొందు. తప్పకుండా నేను చెప్పినటువంటి శుభవార్తను ఆలకించి చూడని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ఖచ్చితంగా నేను అర్చన అయితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎన్నో సమస్యలతో ఎలాంటి ప్రయోజనం లేక అసలు ఎక్కడ చూపించుకున్నా కూడా ఫలితం అనేది పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్య అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్య, ధన సమస్య, విడాకులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల పొరపాట్లు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేయండి. ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపబడుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. చూడగానే ఈ కార్తీకం ఆఖరి సోమవారం రోజు శివయ్యను తాకి ఆశీర్వాదం పొందు. తప్పకుండా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఎటువంటి పనులు చేయబోతున్నా నీ పనిలో ఆటంకం కలగబోతుందని చాలా సందేహంతో ఆ పనిని మొదలు పెడతావు. కానీ అందులో ఎలాంటి ప్రయోజనం పొందక విజయం అనేది సాధించలేక చాలా బాధపడుతూ ఉంటావు. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను జాగ్రత్తగా వెలుగును చూపిస్తూ నీ ముందే నడిపిస్తూ తప్పకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటున్నాను. కాబట్టి ఎప్పటికీ కూడా నీవు ఏమీ కోల్పోకుండా జాగ్రత్తగా నిన్ను ఒక మంచి దారిలో నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని నేనే చేస్తున్నాను. ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. ఎలాంటి భయం ఉన్నా సరే నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, గతంలో నీకు జరిగినవంటి కొన్ని చేదు అనుభవాల వలన నువ్వు ఎంత బాధపడుతున్నావు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా అలాంటి బాధ నీకపై నువ్వు పడకూడదని నీకు ఎన్నో సందేశాల ద్వారా నేను తెలియపరుస్తూ ఉంటాను. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని ఏర్పరచుకొని ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉండాలి. అదేమంటే నా ముందు కూర్చొని దుఃఖిస్తూ ఉంటావు కదా బాబా, కనీసం నువ్వైనా కానీ వారి మనసును మార్చవచ్చు కదా. కనీసం వారిని నన్ను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు కదా, చేసే విధంగా చేయొచ్చు కదా అని నువ్వు నన్ను అడుగుతావు. అసలు నువ్వు ఎంత మాత్రం వారిని అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎంతవరకు వారి వద్ద నిజమైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని వ్యక్తపరిచావు చెప్పు. అదంతా కూడా ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ముందు మనం అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం. ఎప్పుడూ కూడా వింత ఏమిటంటే మనల్ని మనం ఏ విషయంలోనూ కూడా ఒప్పుకోలేం. మనం చేసేటువంటి పనులు కానీ అవన్నీ కూడా సరైనవే, కేవలం మనకు మాత్రమే నచ్చేవి. కాబట్టి మనమంతా కూడా కరెక్టు అని ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండటమే మనం చేసుకునేటువంటి పెద్ద తప్పు. కాబట్టి ఎప్పుడైతే సరైన విధంగా అంటే మనలో ఉన్నటువంటి తప్పొప్పులను, ఎదుటివారు తప్పొప్పులను సరైనటువంటి విధంగా సమానంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం కూడా బయటకు వెళ్ళిపోతుంది. అసలు బాబా అంటే ఏమిటి? ఆయనను మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం? ఆయన మనల్ని కంటికి రెప్పలా సదా కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మన మనసులో ఉన్నటువంటి బాధ అంతను అర్థం చేసుకుంటాడు. ఆ బాధను మన నుండి తీసివేయడానికి మన ద్వారానే ప్రయత్నాలు చూపిస్తారు ఉంటాడు. ఒక కాపలి వాడిలాగా ఎల్లవెల్లలా కూడా మనల్ని ఆయన కనిపెట్టుకొని మరీ చూసుకుంటూ ఉంటాడు. మరి అంతటి పరమాత్ముడు ఉండగా మనం ప్రతి క్షణం కూడా ఎందుకు దేని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండాలి? మనం దూరమైనవి ఏవైనా కానీ, వస్తువు కానీ, బంధం కానీ, ఏదైనా కానీ మనకు మనం దూరం చేసుకున్నవే తప్ప భగవంతుడు మాత్రం ఎప్పుడు మనల్ని వారిని దూరం చేసేటువంటి పరిస్థితులు అయితే తీసుకొని రాడు. అది మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఆత్రంగా బాబా తను మన వ్యక్తిగా అంటే వ్యక్తిత్వ విషయాల గురించి అడుగుతూ ఉండి వాటి గురించి వెంటనే బయట ఎంత ఆత్రంగా ఉంటామో ఆయన కూడా ఎప్పుడెప్పుడు వీళ్ళు నన్ను అడుగుతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళు అడిగింది వారికి తెలియచేసేలా చేసి తర్వాత ఆలస్యం అయినప్పటికీ కూడా వారు అడిగింది ఇవ్వాలా అని ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటాడు.
అది సాయిబాబా వారు అంటే అంతు లేనటువంటి సహనమూర్తి. ఆయన మనల్ని సబూరి అడుగుతాడు, మనం ఇవ్వం కాబట్టి ఆయనే మనకు సబూరిని ఇస్తారు. అది సబూరి అంటే మనం ఇవ్వలేనప్పుడు ఆయన అయినా ఇవ్వాలి కదా. ఆయన ఇచ్చి మరలా ఇవ్వంటూ మనల్ని మన వద్ద నుండి తీసుకుంటాడు. కనీసం ఒక వాసన అయినా కూడా వదిలిపెట్టడు, అంటే మరలా పుచ్చుకుంటాడు. సహనం, పట్టుదల. కాబట్టి ఆ సహనం, ఓర్పు ఉన్నవారు బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారు. మనల్ని మనం అర్థం చేసుకొని మన తప్పొప్పులను మనం తెలుసుకొని మన యొక్క బంధాలను అలాగే మనం దూరం చేసుకున్నటువంటి వ్యక్తిత్వాలను ఎప్పుడు కూడా లేనటువంటి రోజుల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దాకా ఉంటామో ఆ రోజు నుండి. కాబట్టి ఎప్పుడు మనం అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవాలి చెప్పండి. మన చుట్టూ నలుగురు ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉండాము. కాబట్టి ఎటువంటి అయినా సరే ప్రవర్తించి కానీ మన వంతు మనం వాళ్ళతో ఏ విధంగా ఉంటున్నాం అనేది ముఖ్యం. తర్వాత వాళ్ళ మనసులో ఎన్నైనా ఉండనివ్వండి, అది మంచి అయినా చెడైనా ఏ విధంగా కానీ వదిలేసి మనం మాత్రం సంతోషంగా వారితో మన మనసులో ఉండే మనం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో నలుగురితో వారితో కూడా అదే విధంగా ఉంటే మంచిదే. కాబట్టి నీ వరకు వస్తున్నటువంటి ఆ బంధాన్ని మరలా దూరం చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఎన్నో ప్రయత్నాలను ఇంతవరకు చేస్తూ ఉంటావు కదా, అందులోనే ఇదొకటిగా భావించు. ఎప్పుడు కూడా ఎవరి మనసును నొప్పించొద్దు. నీ ద్వారా ఎవరైనా బాధ పెట్టాలని ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే బాధ అనేది మనం ఎప్పుడు కూడా ఇతరులు ఎలా భరించాలి అని అనుకోకూడదు. మనం ఎంత భరించామో ఇతరులు మన నుండి ఎప్పుడు కూడా ఆ బాధను భరించకూడదు. అసలు ఆ బాధ ఒకరికి రాకూడదు. కలలో కూడా ఊహించినటువంటి ఆ తప్పొప్పులను కానీ బాధలను కానీ మనం ఇతరులకు కలగాలని కూడా అనుకోకూడదు. ఒకరు నాశనం అవ్వాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి గురు పాదుకులను ఒక్కసారి తనివి తీరా తాకు. నేను నీకు గొప్ప వెలుగును అయితే తప్పకుండా చూపించబోతున్నాను. ఒక మంచి శుభవార్త అయితే ఒక చెడు దృష్టితో ఉన్నవారు నిన్ను ఎలాగైతే సరే దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి వారి ప్రయత్నాలన్నీ కూడా అప్రయత్నంగానే ముగుస్తాయి. నేమి నిన్ని కష్టపెట్టేటువంటి పనులు చేయమని చెప్పడం లేదు కదా. అంటే నీకు సమయం ఉండవచ్చు, లేకపోవచ్చు. అలాగే నా పూజ చేస్తేనే కేవలం బాబా నన్ను అనుగ్రహిస్తాడేమో అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నీ మనసు నిండా నా నామస్మరణ కానీ లేదంటే నా రూపాన్ని కానీ ధ్యానించుకుంటూ ఉన్నా సరే నీకు ఉన్నటువంటి బాధ్యతలు, విచారాలు అన్నీ కూడా నాపై వేస్తే చాలు. నువ్వు నిశ్చితంగా అలా ఉండమని చెప్తున్నాను. నిన్నేమి పెద్ద పెద్ద పనులు చేయమని కూడా నేను ఎప్పుడు కూడా అడగను, అలా ఉండమని కూడా చెప్పను. అలాగే నిన్ను జాగ్రత్తగా సంతోషంగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. అలాగే కొన్ని దుష్ట శక్తులను నీ నుండి చేరేటువంటి కొన్ని దుష్ట శక్తులను కూడా తెలియకుండానే వాటి చెడు దృష్టి కూడా నీకు నీ నుండి దూరం చేయబోతున్నాను. కాబట్టి ఏ సమయంలో అయినా కానీ నువ్వు నన్ను పూజించాలని కానీ పూజించలేకపోతున్నాను బాబా అని మాత్రం ఎప్పుడు కూడా బాధపడనవసరం లేదు. అలాగే నా దేవాలయానికి రావాలని నీ మనసులో అనిపించినా కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నేను నిన్ను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీలో వచ్చిన మార్పులను సర్వం తెలిసినటువంటి ఈ స్థాయికి నీవు ఏ విధంగా కష్టపడుతున్నావో, ఏ విధంగా బాధను అనుభవిస్తున్నావో, అలాగే ఏ ప్రయత్నం చేయకుండా నువ్వైతే ఖాళీగా అయితే కూర్చోవడం లేదు కదా. నీ వంతు నువ్వుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏదో ఒక విధంగా, అంటే వారికి ఉపయోగపడే విధంగా ఒక మంచి పనిని ఎంచుకొని అందులో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ముందుకు వెళ్ళలేక ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే బాధతో అలా కూడా కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు. కాబట్టి నీకున్నటువంటి బాధలు కానీ విచారాలన్నీ కూడా నాపై వేసావు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ పనికి నేను అడ్డం రాకుండా తగులుకున్న వారందరినీ కూడా దూరం చేసి ఆ పనిలో నీకు విజయం సాధించే విధంగా గొప్పగా నిన్ను అనుగ్రహించబోతున్నాను. నువ్వు చేసినటువంటి ఏమిటో తెలుసా? కేవలం ఎవరైతే నిన్ను పతనం చేయాలని, అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పనిని అసలు ఎందుకు సాగకుండా దానికి ఎన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారో వారందరినీ కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రేమగా పలకరిస్తూ ఉండటమే నీ కర్తవ్యం. తప్పకుండా. ఎందుకంటే నువ్వు అలా చేయడమే మంచిది. ఒకవేళ నువ్వు వారితో ఏదైనా దురుసుగా మాట్లాడినా లేదంటే వారితో దురుసుగా ప్రవర్తించినా కానీ వారు ఇంకా నీపై ఎక్కువగా విపరీతమైనటువంటి కక్ష పెంచుకొని ఏదైనా కానీ నిన్ను ప్రమాదంలో పడివేసేటువంటి కొన్ని పనులను చేస్తారు. కాబట్టి వారితో మాత్రం ఎప్పుడు సంతోషంగా, ప్రేమగానే వారు నీతో ఏ విధంగా అయితే నటిస్తున్నారో నువ్వు కూడా వారితో అదే విధంగా నటిస్తూ ఉండు. నీ జీవితాంతం నీది కష్టం, నీది అలాగే గెలుపు కూడా నీదే.
అవుతుంది కాబట్టి నీవు పడితే తప్ప ఆ పడటం వల్ల వచ్చినటువంటి బాధ ఏమిటో నీకు తెలిసి రాదు. ఇప్పటికే ఎన్నోసార్లు పడుతూ లేస్తూ నీ సహనాన్ని, ఓర్పుని ఎన్నోసార్లు నిరూపించుకున్నావు. ఇక నువ్వు ఏమాత్రం కూడా బాధపడినటువంటి అవసరం లేదు. నీ బాధను భరించాల్సినటువంటి సమయం నాపై ఉంది కాబట్టి ఆ సమయం కూడా రాబోతుంది. ఆ సమయాన్ని నేను తీసుకోబోతున్నాను. నీ బాధను తప్పకుండా నిన్ను భరించబోతున్నాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇతరులు కేవలం ఏమాత్రం కూడా నీకు సహాయం చేసే ప్రయత్నంలో అయితే లేరు. కాబట్టి వారందరూ కూడా కేవలం చోద్యం చూసేవారు మాత్రమే. వీలైతే ఎగతాళి చేస్తారు, లేదా నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు ఏమాత్రం విజయం రాకుండా ఎన్నో విధాలుగా కొన్ని చెడు పనులు నువ్వు చేసే విధంగా, లేదంటే నిన్ను ప్రోత్సహించడమో ఏదో ఒక విధంగా నిన్నైతే నీ పనిలో అడ్డం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు వచ్చేటువంటి నష్టం కానీ, లేదంటే నీకు వచ్చేటువంటి బాధ కానీ, ఏదైనా కానీ నీకు పాలు పంచుకోవడంలో ఈ సాయి ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. దేనికి కూడా భయపడని అవసరం లేదు. అధర్మానికి మార్గాలు అనేకం ఉండవచ్చేమో కానీ ధర్మానికి మాత్రం ఒకటే. ఆ మార్గమే రాజమార్గంలా ఉంటుంది. కాబట్టి నీ పనిలో నువ్వు దృష్టి నిలుపుకో. నీ మార్గం కూడా ధర్మ మార్గం కాబట్టి నువ్వేమీ బాధపడని అవసరం లేదు. ఎవరైతే నిన్ను చెడు తలపెట్టాలని చూస్తున్నారో వారు అనేక మార్గాలను ఎంచుకోవచ్చేమో కానీ ఏ మార్గం నుంచి వాళ్ళు ప్రయాణించాలనుకున్నా కూడా ఆ ద్వారాలన్నీ మూసుకుపోయేలా నేను వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా తిప్పికొడతాను. సంతోషంగా ఎప్పుడు కూడా జీవితాన్ని గడుపుతూ ఉండు. జీవితంలో ఇంతవరకు పడిన బాధలన్నిటికీ ముగింపు నీకు దొరికిందని నువ్వు అనుకుంటూ ఉండు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించావు. ఇకపై వాటన్నిటి నుండి నువ్వు విముక్తిరాలివి తప్పకుండా అవ్వబోతున్నావు. నా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి. ఈ సాయి చెప్పే మాటలను నువ్వు ఎప్పుడూ కూడా వింటూ ఉంటే ఆ రాకతో నీ జీవితమే మారిపోతుంది. మరి వారెవరు, వారు వస్తే నీ జీవితంలో వచ్చేటువంటి మార్పు ఏమిటి తప్పకుండా తెలుసుకొని ఆనందించు. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తప్పకుండా నువ్వు రాబోతుంది. ఇదంతా కూడా జరుగుతుందా, అసలు నిజమేనా అనే అనుమానం మాత్రం ఎప్పుడు కూడా వ్యక్తపరచొద్దు. అద్భుతం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఏ విధంగా ఏ సమయంలో రావాలో అదే సమయంలో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. అలాంటిదే ఇప్పుడు నీకు కూడా రాబోతుంది. చూడు, నీ జీవితంలో ఒక మంచి మార్పునైతే ఈరోజు నువ్వు చూడబోతున్నావు. నీ నుండి నువ్వు ఏ విధమైనటువంటి మార్పు చేయలేదు, కానీ అన్నీ కూడా బాధలు కూడా తట్టుకుంటూనే వస్తున్నావు. ఇన్ని బాధలు నేను పడుతూ ఉంటే నువ్వు మాత్రం చూస్తూ ఉన్నావు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఏంటి బాబా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. నీ సమస్యలు, నీ బాధ్యతలను నేను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నాను. నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కల్పించడం కోసం నేను ఎంతగా ఆరాటపడుతున్నానో నీకు తెలియదు. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి నేనే రాబోతున్నాను. అదేమిటి బాబా కొత్తగా చెప్తున్నావు? నన్ను నువ్వు వెతుక్కుంటూ రావడం ఏమిటి? ప్రతిరోజు ప్రతి క్షణం నా చుట్టూనే ఉంటాను అని అంటూనే ఉంటావు కదా. మరి అలాగే నేను ఎప్పుడు పిలిచినా కూడా చటుక్కున పలుకుతాను అంటావు. మరి ఇప్పుడు కొత్తగా నిన్ను వెతుక్కుంటూ రావడం వస్తున్నాను అని ఎందుకు అంటున్నావు? నన్ను ప్రశ్నించవచ్చు. చూడమ్మా, నేను సర్వంతర్యామిని. ఎవరు ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్ద అలా వాలిపోవడం ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య. ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం చాలా ఉంది, చాలా ముఖ్యమని నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు పిలవలేకపోయినా నాపై అలక చూపినా అవేమీ కూడా నేను పట్టించుకోవడం లేదు. కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యను నీ నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవలేకపోయినా సరే నేనే నీ జీవితంలోకి రాబోతున్నాను. ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా నేను అందించబోతున్నాను. ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది. ఎప్పుడు కూడా కష్టాలను, కన్నీళ్లను ఎన్నో దిగమింగుకున్నావు. వాటన్నిటినీ భరించి ఇంతవరకు నువ్వు నెగ్గుకొని వచ్చావంటే నువ్వు ఇంకా ఎంత సంతోషాలను చూడబోతున్నావో నాకు బాగా తెలుసు. నేను అర్థం చేసుకోగలను. జీవితం అంటేనే ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. వాటన్నిటి నుండి ఎలా బయటపడడం అనేది చాలా ముఖ్యం. ఆ సమస్యలన్నిటినీ నువ్వు తప్పకుండా తీర్చుకోబోతున్నావు. వాటన్నిటి నుండి నీకు ఉపశమనం కల్పించడానికి ఈ బాబా స్వయంగా నీ దగ్గరకు వస్తున్నాడని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడున్న కాలంలో నిజమైనటువంటి ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కడున్నాయి చెప్పు? ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవసరానికి వాడుకునేవారే. ఎవరి ఆనందాలు వారు పొందాలని మాత్రమే ఉన్నారు. కాబట్టి మిగతా వారు ఏదైనా కష్టాల్లో ఉన్నా, లేదంటే వారికి ఏదైనా కానీ కష్టం రాబోతుందని తెలిసినా దూరంగా
వెళ్ళిపోతున్నారే తప్ప ఇది మానవ నైజం. కానీ అందరూ కూడా అలా ఉంటారని నేను ఎప్పుడూ చెప్పను. కానీ ప్రతి ఒక్కరిలో కూడా జాగ్రత్తగా ఉండు. ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా నడుచుకో. ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్య కూడా అలాంటిదే కదా. నీ చుట్టూ ఎవరూ లేరు. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించిన వారు కూడా ఎవరు లేరు. ఏదైనా కానీ కష్టంలో ఉన్నావా, ఆ కష్టానికి తగినటువంటి సహాయం ఈ విధంగా లభిస్తుందని సలహా ఇచ్చేవారు కూడా ఎవరూ లేరు. కాబట్టి ఎవరూ లేక చెప్పలేరు. కనీసం నీ బాధను ఎదుటి వారితో పంచుకునే వారైనా కూడా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, నీ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు. అలాగే నువ్వు ఎవరితో కూడా ఏ విషయాన్ని చెప్పుకోని అవసరం లేదు. అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి ఆ పరిస్థితికి, ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అందించిన అవసరం లేదు. మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది? నువ్వు నాకు సహాయం అందించవు. పోనీ నేను ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఆ విధంగా అయినా వారి ద్వారా వారి సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బయటపడాలి అని నువ్వు నన్ను అడగొచ్చు. చూడు, నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది. నువ్వు ఎంతో మంచివాడివి, అలాగే మంచిదానివి. కాకపోతే నీకున్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా? నువ్వు సాధించాలని కలలు కంటున్నటువంటి జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా, నీకు అతి చేరువలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్యపై మాత్రమే దృష్టిని సారించి ఆ సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటున్నావే తప్ప ప్రతి సమస్యలోనూ కష్టాన్ని తీర్చడానికి ఈ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు. నీ కష్టం, నీ సమస్య అన్నీ నావి, అన్నీ నేను చూసుకుంటాను. జాగ్రత్తగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యత ఈ సాయిది. నీకెవరూ లేరని ఎప్పుడు కూడా నువ్వు బాధపడొద్దు. జీవితంలో ఓడిపోయానని దిగులు చెందొద్దు. కేవలం ఈ సాయిని నామస్మరణ చేసుకుంటూ ఉండు. ప్రతిదీ నీకు అందించే బాధ్యత నాది. అసలు నీకంటూ ఎవరూ లేరు అనేటువంటి భావనను ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉండవద్దు. జీవితం అంటేనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ ధైర్యంగా నిలబడినప్పుడే జీవితం విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా నీకు ఎంత లాభం ఉంటుందో ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది. దేన్నైతే వద్దని అనుకుంటున్నావో దాని నుండి నీకు లాభం రావడం లేదని అనుకోవద్దు. నీకు మొదలవుతుంది తప్పకుండా. నీకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో, దేనిలో అయితే నీకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేస్తావో అది నీకే అర్థమవుతుంది. తప్పకుండా నీకు అందులో లాభం అనేది ఖచ్చితంగా వస్తుంది. అదృష్టం అనేది నిన్ను వరిస్తుంది. దేనికి కూడా తేలికగా తీసి పాడేయకుండా, అది వస్తువు అయినా మనిషి అయినా సరే ఎప్పుడు అవసరం వస్తుందో మనం చెప్పలేము కదా. కాబట్టి ముఖ్యంగానే ఏదైనా భావించాలి. ఏ ఉపయోగం లేకుండా మనకు ఆ ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించడు. అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషిలోనూ ఏ వస్తువులోనూ మన చెంతకు రాదు. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతామని ఈ సాయి నుండి కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాడు. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.